నమశివాభ్యాం నమయవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుద్ధరాభ్యాం నగేంద్రకన్యాముషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హరి ఓం. ఎందుకు భయపడాలి? ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ తెలిసి కూడా అందరూ దీని నుంచి తప్పించుకోలేరు. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం, అదృశ్యం, ఇవి దైనందిక జీవితంలో మనం చూస్తున్న ప్రత్యేక విషయాలు. అయితే ఎవడి వాడు వదలాల్సిన కార్యక్రమం ధైర్యాన్ని చెప్పుకునే కార్యక్రమంలో పక్కవాడు గతించిన తను శాశ్వతం అనుకుంటాడు. ఇదొక మాయ. అయితే భగవాన్ ఏం చెప్తున్నారంటే, పరమాత్మ నువ్వు భూదేవి అడిగింది, ప్రారబ్ధం భుజ్యమ మానస్య కథం భవతిదే ప్రభు. నువ్వేమో హరి హరి శివ శివ ఏదో అంటూ అనమంటావు, కానీ అనుభవించిన ప్రారంభం తప్పదు కదా అంది. ఆయన దానికి సమాధానంగా చెప్పాడు, ప్రారంభం భుజ్యమాన్యస్య అనలా, ఇక్కడ భుజ్యమాన్యోపి కూడా ఆ భగవన్నామస్మరణ, భగవంతుడిని శరీరం అంతా అమైక్య అవటం, ఆత్మని పరమాత్మను తెలిపే ప్రయత్నంలో యద్గత్వా నివర్తంతి తద్ధామం పరమమ, వచ్చిన చోటుకి పెడుతున్నామని ధైర్యంతో, తల్లి ఒడిలోకి చేరుతున్నామని ధైర్యంగానే ఉండాలి. అయితే కర్తవ్యం దైవవాహనికం, అర్థం కాల, నీ ధర్మాన్ని నిర్వర్తించు, రెస్ట్ భగవంతుడు వదిలేసేది. ఇదే విషయం మనకు చోట వస్తుంది. ఇంతక అమూర్తి రణగోచించో భయ నాశన అన్నాడు. ప్రాణం పోసేవాడు వాడే, ప్రాణం తీసేవాడే వాడే, భయం కలిగించేవాడు వాడే, భయాన్ని తీసేసేవాడే అనే ఉదాహరణకి మనకి పరీక్షిత్ మహారాజు కథ గుర్తుకొస్తుంది. అపాండవ్యం అయింది. ఎందుకని? స్వధర్మం తప్పి అశ్వత్థామ ప్రయోగించిన ప్రయోగానికి ఉత్తర గర్భంలో ప్రవేశిస్తుంటే కుంతి ప్రవేశంతో ఆవిడ అకుంఠిత దీక్షతో ఆవిడ పరమాత్మని అపాండవ్యం చేయొద్దని కోరింది. హామీ ఇచ్చాడు కనుక అపాండవ్యం జరగకుండా ఆ యొక్క గర్భంలోకి జొరబడి, ఆ జొరబడితో ఆయన అక్కడ కనపడ్డాడు ప్రత్యేక వెలుగులు. ఆ వెలుగులు చూశాడు పరీక్షిత్ మహారాజు. మొట్టమొదటి దర్శనం అయింది ఆ కృష్ణ దర్శనం పరీక్షిత్ మహారాజుకి. పుట్టి పెరిగాక పరీక్షిత్ మహారాజు ఎవరిని చూసినా పరీక్షగా చూసేవాడు. ఏమిటో పరీక్షగా చూడటం అర్థం అయ్యేది కాదు. చూస్తూనే ఉండేవాడు. అనేక మంది వస్తుండేవాడు. ఇతనిలో ఏమిటి భావం ఎత్తుకుందామని నడిచేవాడు కాదు. యాదృచ్ఛికంగా కృష్ణ పరమాత్మ సారి వెళితే ఆయన వంక కూడా చూశాడు. ఆయన ఈయన వంక చూశాడు. ఈయన వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చున్నాడు. అప్పుడు చూసినటువంటి ఇది వ్యవహారం ఉండాలి. ఆ దాంతో ఆనంద పరవశుడు ఎక్కాడు. ఆ తర్వాత పరీక్షిత్ కథ మనకి పెద్దగా చెప్పుకోకలేదు. ఆయన గర్భం నుంచి వచ్చాడు, వచ్చి ఏం సాధించాడు, ఆయన ప్రారంభం వహించాడు. మనకి శృంగి, అమృత సర్పం అవన్నీ కూడా తెలుసు మనకి. పురాణాలు పుక్కిటేలకు వాస్తవాలు కనుక దీని నుంచి మనం గ్రహించాల్సింది ఏంటి? అన్నం పెట్టినా, ప్రాణం పోసినా, ప్రాణం తీసినా అన్నీ ఆయనే. అది ప్రకృతి స్వభావంగా జరిగేదానికి వణకాల్సిన అవసరం లేదు. అయితే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, మా కురు ధన జన యవ్వన గర్వం హారతి నిమిషేత్కాలే. అర్థం కాదా? మనకి ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎన్ని రకాల ఆధారాలున్నా, చక్కగా సేవాభావంతో చేసేటువంటి సంతానం ఉన్నా, అక్కడ భగవతి యొక్క కృప లేకపోతే ఆయనే వాళ్ళలో ప్రవేశం చేస్తాడు. అంటే నేను చేశాను అనేటువంటి భావాన్ని స్వస్తి చెప్పి నా చేత ఈ పని చేయబడినది అనే భావానికి వస్తే అన్నీ సవ్యంగా అవుతాయి. ఈ లోపల అజ్ఞానంతో మనం గొప్ప డాక్టర్లు, గొప్ప మందులు, గొప్ప వైద్యశాలలో చేస్తాయనుకుంటాం. అని ఏం చేయకుండా ఉండం. ఇది అపేక్ష. ఇలా అపేక్ష లేకుండా ఉండటానికి
గీత సమాహం చెప్తాడు. అనపేక్ష శుచి దక్ష ఉదాసీనో గతవిధ సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తస్తమ ప్రియ. అంటే అర్థం అపేక్ష, ఎటువంటి నాకు అపేక్ష లేదు. ఉన్న ఒకటి లేనకొకటి ఉండి పొందిన ఆనందం లేదు, లేక వచ్చేటువంటి ఇబ్బంది లేదు. శుచిర్దక్ష, మనస్సప్పుడు ఏకాగ్రతాభావంతో ఆ భగవంతుడిని నిలుపుకోవాలి, కానీ మందులు ఆహారాలు మనం రక్షిస్తాం. అలా చేస్తే అన్నీ నేనే చేస్తున్నానటువంటి కర్తృత్వ భావం కూడా పోవాలి. సర్వ ఆరంభ పరిచయావి, అలాంటి వాడే భగవంతుని వెతుకుతా అన్నాడు. అంకిత భావంతో ఏదైనా చేయాలి. అయితే మానవ ప్రయత్నం చేయకుండా ఉండకూడదు. మానవ ప్రయత్నం చేస్తూనే పెద్దపీట భగవంతుని కృపకి చేయాలి. హరి ఓం.